ముందు విషయం ఏంటో చెప్పండి. మీరు నీలవేణిని గెంటేద్దామని, ఇంట్లో నుంచి పంపించేద్దామని తెగారాటపడుతున్నారు. కానీ గెంటేస్తే ఆ నీలవేణి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనుకుంటున్నారా? ఇంకెక్కడికి వెళ్తుంది? దానికేమైనా ఊరి నిండా 10 బంగ్లాలున్నాయా వెళ్ళి తల దాచుకోవడానికి? అయ్యో నిమిష, ఆడది రోడ్డును పడిందంటే ఆదుకునేవాళ్ళు కుప్పలు తెప్పలుగా సంఘసేవ చేయడానికి ముందుకొస్తారు. అన్నిటికీ మించి బాధపడే ఆడది తలదాచుకోవడానికి బంగ్లాలు లేకపోయినా భరోసా ఇవ్వడానికి పోలీస్ స్టేషన్లుంటాయి. ఏం మాట్లాడుతున్నారండి? అవును, నీలవేణి అమాయకురాలే, అలా అని తెలివి తక్కువది కాదు. రెండింటికి తేడా ఏంటో? చెప్పినవన్నీ వినడం అమాయకత్వం, ఇలాంటి తిక్క తిక్క ప్రశ్నలు వేయడం తెలివి తక్కువతనం. అర్థమైందా? అంటే ఇప్పుడు నేను తెలివి తక్కువదన్నా? అది తర్వాత డిసైడ్ చేద్దాంలే. అబ్బా, ముందు మీరు చెప్పాలనుకున్న విషయం ఏంటో చెప్పండి. ఆ నీలవేణిని మీరు గెంటేస్తే అమాయకంగా పుట్టింటికి పోతుందని మీరు అనుకుంటున్నారు. లేదు, నేరుగా పోలీస్ స్టేషన్కి పోతుంది, నన్ను రాచి రంపాన పెడుతున్నారని మీ మీద కంప్లైంట్ ఇస్తుంది. ఆ నీలవేణి అంత దూరం వెడుతుందంటావా? పోలీస్ స్టేషన్ మరీ అంత దూరం లేదత్తయ్య గారు. 2 రైట్లు 2 లెఫ్ట్లు తీసుకుంటే వచ్చేస్తుంది. అబ్బా, పోలీస్ స్టేషన్ ఎంత దూరం ఉందని ఇప్పుడు ఎవరు నిన్ను అడిగారు? నీలవేణి అలాంటి ఆలోచన చేస్తుందా అని మా అమ్మ ఉద్దేశం. చూడు కాంచనా, నిన్నొకడు చంపడానికి వెంట పడుతున్నప్పుడు నీకు ఏ దారి దొరికితే ఆ దారిలో పరిగెడతావు. కానీ డెడ్ ఎండ్ వచ్చి అడ్డంగా ఒక గోడ ఉందనుకో, ఆఖరికి ఆ గోడ దూకడానికి కూడా వెనకాడవు. ఇప్పుడు నీలవేణిని కూడా మీరు అలాంటి పరిస్థితుల్లోనే పెడుతున్నారు. అంటే నీలవేణి ఏమీ చేయలేని పరిస్థితుల్లో మీరు పడేస్తే ఏదో ఒకటి చెయ్యాలనే ఆవేశంలో పోలీసుల్ని ఆశ్రయిస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని టార్చర్ పెట్టిన వాళ్ళకి తాట తీయాలని బయలుదేరి ఇంటికొస్తారు. ఇంటికి పెద్ద ఆయన మావయ్య గారికి ఫోన్ చేసి ఢిల్లీ నుంచి రప్పిస్తారు. అప్పుడు మీరంతా నీలవేణిని గెంటేయడం కాదు, మావయ్య గారు అత్తయ్య గారికి విడాకులిచ్చి మరీ బయటికి పంపిస్తారు. కోటి చెప్పింది నిజమే కాంచనా, మనం అంత దూరం ఆలోచించలేదు. అమ్మయ్యా, అత్తయ్య గారికి ఈ మధ్య ఏంటో నా మాటలు నా ఆలోచనలు తెగ నచ్చేస్తున్నాయి. కాసేపు ఊరుకుంటావా? మరిప్పుడు ఏం చేద్దామమ్మా? దాన్ని బయటికి పంపించకుండా లోపలికి రప్పిద్దాం. దాన్ని ఇల్లు వదిలి వెళ్ళిపోమ్మని పెద్ద పెద్ద భారీ డైలాగులన్నీ కొట్టాం. ఇప్పుడు లోపలికి రమ్మంటే దాని దగ్గర చులకనైపోమా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది చులకనైపోతామని కాదు, సేఫ్ సైడ్ గేమ్ ఎలా ప్లే చెయ్యాలో అని. అయితే లోపలికి పిలిచాక ఏంటి పరిస్థితి? నీలవేణి ఈ ఇంట్లోనే ఉంటుంది, కానీ తారక్ని మాత్రం కలుసుకోదు. కలుసుకోకుండా మనమే చెయ్యాలి. అడుగడుగునా దానికో అడ్డుగోడ కట్టాలి. ఆఖరికి నీలవేణియే తారక్ని వదిలి వెళ్ళిపోయిందని తారక్ని నమ్మించాలి. తారక్ నమ్ముతాడంటావా? నమ్మడం కొంచెం కష్టమే, కానీ వాడు నమ్మే విధంగా ఒక అందమైన చదరంగం మనమే ఆడాలి. అమ్మా నీలవేణి, నీ పరిస్థితి చూసి జాలిపడాలో వాళ్ళ పైశాచికత్వం చూసి భయపడాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఒక మాట చెప్తాను, వింటావమ్మా? ఏంటన్నా అది? మాటలతో కుళ్ళబడిచే ఈ మనుషుల మధ్య ఎందుకు ఉండడం? కోడలనే గౌరవం ఇవ్వని ఈ కర్కసుల మధ్య ఎందుకు బతకడం? నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావని తెలిస్తే
మీ ఇంట్లో వాళ్ళు